అదర్ క్రియేటర్ షార్ట్స్ మాత్రం వైరల్ అవుతూ ఉంటాయి, కానీ మన షార్ట్స్ మాత్రం వైరల్ అవ్వవు. ఎప్పుడు నో వ్యూస్, 0 వ్యూస్ కడే ఉండిపోతాయి. ఇప్పుడు మీరు ఒకసారి థింక్ చేయండి. అదర్ క్రియేటర్ షార్ట్స్ అనేది మనకి యూట్యూబ్ ఓపెన్ చేసిన వెంటనే మనకి హోమ్ పేజ్లో కానీ సెర్చ్ ఫీల్డ్లో కానీ మనం ఏదైనా వీడియో క్లిక్ చేసినా దాని కింద కూడా మనకి షార్ట్స్ అనేది రికమెండ్ అవుతూ ఉంటాయి. ఎందుకు? కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ ఫాలో అవ్వాలి. దానికి కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్ అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు సపోజ్ ఇంట్రెస్టింగ్గా దాన్ని మనం చేసుకోవాలి. చేస్తే కానీ మన షార్ట్స్ అనేది వైరల్ అవ్వద్దు. కొన్ని సీక్రెట్ ట్రిక్స్ అయితే ఉంటాయి. 4 హైడెన్ సీక్రెట్ ట్రిక్స్ అయితే చెప్తాను ఈ వీడియోలో. మీరు ఆ క్రియేటర్స్ లాగా మీ షార్ట్స్ కూడా హోమ్ పేజ్లో అలాగే షార్ట్స్ ఫీల్డ్లో మీకు రికమెండ్ అవ్వాలంటే ఈ వీడియో మీరు పూర్తిగా అయితే చూడండి. ఎటువంటి స్కిప్ అయితే చేయకండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. చాలామంది వీడియోని స్కిప్ చేసేస్తూ ఉంటారు. దానివల్ల మినిమం ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అయిపోవడం వల్ల మీకు కొంచెం అప్లై చేయడం వల్ల వీడియోస్కి అయితే వ్యూస్ అయితే రావు. ఈ వీడియోలో నేను ఓన్లీ షార్ట్స్ గురించే చెప్తాను, నాట్ ఇంక్లూడ్స్ వీడియోస్. ఓన్లీ షార్ట్స్ గురించి అయితే మీకు ఈ వీడియోలో టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. ఇవి కూడా 100% రియల్ ట్రిక్స్ ఫ్రెండ్స్, నాట్ ఎటువంటి ఫేక్ అయితే కావు. ఇది రియల్ ట్రిక్స్. నేను ఈ చెప్పిన ట్రిక్స్ అనేది మీకు వర్క్ అయితే కింద కామెంట్లో అయితే చేయండి ఫ్రెండ్స్. వర్కింగ్ ఫ్రమ్ ట్రిక్స్ అని. వీడియోని ఇంకా లైక్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ముందు అయితే సబ్స్క్రైబ్ చేసాను ఫ్రెండ్స్. ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం. గాయస్, ఫస్ట్ యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు పైన ట్రెండింగ్స్ ఏమైనా ఉంది కదా, దాన్ని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ట్రెండింగ్ ఉంది కదా, ట్రెండింగ్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మనకి అయితే వస్తుంది. పైన ట్రెండింగ్ అని నౌ మ్యూజిక్, గేమింగ్, ఫిలిమ్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు నవ్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసి కొంచెం పైకి స్క్రోల్ చేస్తే కొన్ని మనకి ఇక్కడ షార్ట్స్ అయితే వస్తాయి. సపోజ్ నేను ఏదో ఒక షార్ట్ అయితే ప్లే చేస్తున్నాను. ఒకసారి స్టాప్ అయితే చేయండి. స్టాప్ చేసిన తర్వాత ఒకసారి మీరు పైన చెక్ చేస్తే సబ్స్క్రిప్షన్స్, లైవ్ ట్రెండ్స్ అని వస్తుంది. ఇక్కడ మీరు థర్డ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేసుకోవాలి. ట్రెండ్స్ అయితే క్లిక్ చేయండి. ట్రెండ్స్ క్లిక్ చేయడం వల్ల మనకి ఈ మ్యూజిక్ ఉంటాయి కదా, మనం రెగ్యులర్గా షార్ట్స్ చూసినప్పుడు మ్యూజిక్ వస్తాయి కదా, ఆ మ్యూజిక్లో ఏ అనేది ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ అవుతున్నాయని ఇక్కడ మ్యూజిక్స్ అన్ని మ్యూజిక్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనకి ఎన్ని మ్యూజిక్స్ అయితే ఉన్నాయో. ఈ సాంగ్స్ అనేది ఇప్పుడు మనకి లేటెస్ట్గా అయితే ట్రెండింగ్ అయితే అవుతుంది. ఇక్కడ పైన చూడొచ్చు ద లేటెస్ట్ షార్ట్స్ ట్రెండ్స్ రిఫ్రెష్డ్ డైలీ. మనకి ఈ సాంగ్స్ అనేది డైలీ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవాళ ఉన్నాయి, రేపు ఉండవు, రేపు ఉన్నాయి, తర్వాత రోజు ఉండవు. మనకి ఒక్క సాంగ్ పర్టికులర్గా షార్ట్స్ ఉంటాయి. ఈ విధంగా పర్టికులర్గా షార్ట్స్ ఉంటాయి. ఇక్కడ మీరు ఏదో ఇప్పుడు ఈ సాంగ్ నేను ఈ క్లిప్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. స్టాప్ చేయండి. ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత ఇక్కడ మీరు దీని అయితే క్లిక్ చేయండి. కింద మీరు ఏం క్లిక్ చేయాలంటే ఇక్కడ మనకి కింద మ్యూజిక్ ఉంది కదా, ఈ మ్యూజిక్ని అయితే క్లిక్ చేస్తే మనకి ఈ పేజ్లోకి అయితే తీసుకెళ్తుంది. ఇక్కడ మనకి జాయిన్ దిస్ ట్రెండ్ ఉంది కదా, జాయిన్ దిస్ ట్రెండ్ గైస్ మనకి పేజ్ అనేది ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి పక్కన యాడ్ సింబల్ ఉంది కదా, బాక్స్, దాన్ని క్లిక్ చేసి మన షార్ట్ అనేది మనం అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా షార్ట్స్ అనేది అప్లోడ్ చేయడం అనేది మనకి రైట్ వే ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మ్యూజిక్ అనేది చెక్ చేసుకోవచ్చు. చాలామంది ఏ మ్యూజిక్ వాడాలని డౌట్ పడుతూ ఉంటారు. ట్రెండింగ్ మ్యూజిక్ వాడడం వల్ల వీడియోస్ కూడా వ్యూస్ వస్తాయి. ఇది సాంగ్స్ అది పెట్టుకుని వీడియోస్ అప్లోడ్ చేయడం ఇది రైట్ వే ఫ్రెండ్స్. మీరు ఈ విధంగా అప్లోడ్ చేయడం వల్ల మనకి ప్రాపర్ ఎస్ఈఓ అయితే అవుతుంది. మీరు ఎస్ఈఓ అవడం వల్ల మీరు ఏదైనా మీ కంటెంట్ బార్ సెర్చ్ చేసినా మీ షార్ట్స్ అనేది రికమెండ్ అయితే చేస్తుంది. గైస్, ఫస్ట్ మీరు యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత కింద ప్లస్ ఐకాన్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. గైస్ అక్కడ మీరు షార్ట్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ వీడియో అయితే ఉన్నది, పక్కన మీకు వీడియో పక్కన షార్ట్ ఉంది. షార్ట్ క్లిక్ చేసి మీరు ఇక్కడ పక్కన యాడ్ ఉంది కదా, యాడ్ క్లిక్ చేసి మన వీడియో అనేది ఇక్కడ మీ షార్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గైస్ మీకు వీడియోలో ముందు అయితే చెప్పాను కదా, ఏంటంటే మీరు ట్రెండింగ్ మ్యూజిక్ యూజ్ చేయడం వల్ల వీడియోస్కి వ్యూస్ వస్తాయని. చాలామంది అది మ్యూజిక్ యూజ్ చేయకపోవడం వల్ల షార్ట్స్కి వ్యూస్ అనేది చాలా తక్కువగా రావడం వల్ల షార్ట్స్ అనేది మనకి వ్యూస్ వచ్చేవి కాదు. నేను ఇప్పుడు చెప్పినట్టు మీరు ఇక్కడ పైన యాడ్ సౌండ్ అయితే క్లిక్ చేసి మీరు
అదే మనకి డైలీ రిఫ్రెష్ అవుతూ ఉంటాయి కదా. మీరు మీకు చూపించిన రోజున మీకు ఏదో ఆ సాంగ్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సాంగ్ అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను సాంగ్ సెలెక్ట్ చేసి క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ అయితే క్లిక్ చేసే ముందు ఇక్కడ మనకి టెక్స్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ ఒకవేళ మీరు ఇచ్చుకోవాలనుకుంటే ఇచ్చుకోవచ్చు. ఓకే గైస్, మీరు ఇక్కడ వాయిస్ ఓవర్ అనేది ఎలా ఇవ్వాలంటే ఇక్కడ మనకి టెక్స్ట్ ఫిల్టర్స్ ఆప్షన్స్లో వాయిస్ ఓవర్ ఉంది కదా. ఇక్కడ మనకి వాయిస్ ఓవర్ కన్నా మనకి మీరు ఒక సాంగ్ యాడ్ చేశారు. ఓకే, మీరు ఒక మాట్లాడుతున్నారు, సాంగ్ అనేది ఫుల్ వాల్యూమ్లో ఉండడం వల్ల మనకి మన వాయిస్ అనేది క్లియర్గా కనపడదు. ఇక్కడ చూడొచ్చు మీరు, ఇక్కడ పైన మనకి మ్యూజిక్ పక్కన ఈ అడ్జస్ట్మెంట్ సింబల్ క్లిక్ చేస్తే మనకి ఇక్కడ వాల్యూమ్ అయితే వస్తుంది. మన ఆడియో అనేది ఫుల్ పెట్టుకుని ఓకే, ఆ సాంగ్ ఆడియో అనేది మనం తగ్గించుకుంటే మన ఆడియో వినపడుతుంది, బ్యాక్గ్రౌండ్లో ఆ సాంగ్ అనేది ప్లే అవుతుంది. లేకపోతే ఇది సాంగ్ ఉండి ఫుల్ ఉండి మనకి మన వాయిస్ వినపడదు, ఓన్లీ మ్యూజిక్ వినపడుతుంది. అందుకే మీరు మన డిఫాల్ట్గా ఈ విధంగా ఉండిపోద్ది. ఇక్కడ మీరు మన ఆడియో ఫుల్లో పెట్టుకుని ఈ సాంగ్ ఉంటుంది కదా, సాంగ్ అనేది మనం తగ్గించుకోవాలి ఫ్రెండ్స్. తగ్గించుకుని టిక్ మార్క్ అయితే క్లిక్ చేసేయండి. మనకి ఫిల్టర్స్ ఉంటుంది, మనం ఫిల్టర్స్ అయితే మార్చుకోవచ్చు ఈ విధంగా. అలాగే మనకి ఇక్కడ టెక్స్ట్ అయితే ఉంటుంది, మీ ఛానల్ నేమ్ ఇప్పుడు నేను నా ఛానల్ నేమ్ అయితే ఇస్తున్నాను. ఈ విధంగా మీ ఛానల్ నేమ్ ఇచ్చి ఇక్కడ మీరు కలర్ అయితే సెలెక్ట్ చేసుకుని మీ నేమ్ అనేది మీరు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీ నేమ్ అనేది ఈజీగా అక్కడ మీకు డిస్ప్లే అవుతుంది. లేకపోతే మీకు అక్కర్లేదంటే దాన్ని క్లిక్ చేసి మీరు డిలీట్, ఇది ఇక్కడ మనకి ఇక్కడ టైమింగ్ పెట్టుకోవచ్చు. ఎడిట్ క్లిక్ చేస్తే మనం దీన్ని ఎడిట్ కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే, దీన్ని మనం ఇక్కడ ట్రిమ్మింగ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనం చూసాం మనకి టెక్స్ట్ అనేది ఎప్పుడు ఉండాలి, మనం ఇక్కడ పైన కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. సైజ్ అనేది మిడిల్, టాప్, ఆ విధంగా డౌన్ అనేది పెట్టుకోవచ్చు. సారీ ఫ్రెండ్స్, డౌన్ అని పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం టెక్స్ట్ని ఏ టైంకి అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ డన్ అయితే క్లిక్ చేసేయండి. తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అయితే క్లిక్ చేసేయండి. మనకి లోడ్ అయితే అవుతుంది, వెయిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ విధంగా సింపుల్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ మీకు షార్ట్ ఉంది కదా, షార్ట్ పై మీద పెన్సిల్ సింబల్ క్లిక్ చేస్తే మనం షార్ట్స్ అనేది మనం థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు. షార్ట్ అనేది ఆడియన్స్ అనేది అట్రాక్ట్ చేయడానికి మనం షార్ట్స్ కూడా థంబ్నెయిల్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మీరు మీ షార్ట్లో ఏమైనా చూపిస్తున్నారు అనుకోండి, అది అట్రాక్ట్ చేయడానికి ఇమేజెస్ ఉంటాయి కదా, సెలెక్ట్ చేసి ఈ వీడియో అంతా ఒకటే కాబట్టి నాకు ఏం కనపడతలేదు, మీకు వీడియో అంతా కొంచెం దాంట్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఏదైనా ఇమేజెస్ వేస్తే దాన్ని ఈ విధంగా క్లిక్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు అది ఈ థంబ్నెయిల్కి ఇక్కడ టెక్స్ట్ వచ్చే, ఇప్పుడు సపోజ్ ఇదిగోండి ఇక్కడ చూడవచ్చు, హౌ టు గెట్ యూట్యూబ్ వీడియోస్ అప్లోడ్ వచ్చాను కదా. దీని సైజ్ అయితే తగ్గించుకుని మీరు కలర్ కూడా పెట్టుకోవచ్చు, అంటే కలర్ కూడా పెట్టుకోవచ్చు. ఇక్కడ మీరు పైన ఇది క్లిక్ చేస్తే మనకి బ్యాక్గ్రౌండ్ కూడా వస్తుంది, మనకి లెఫ్ట్ రైట్ ఇవన్నీ వస్తాయి. తర్వాత దీన్ని క్లిక్ చేసి మీరు అప్ అండ్ డౌన్ పెట్టుకుని ఇక్కడ మీరు ఇంకా కొంచెం ఇక్కడ మ్యాటర్ అయితే ఇవ్వచ్చు. ఇది మన ఇక్కడ థంబ్నెయిల్ ఈ విధంగా ఎడిట్ చేసుకోవడానికి ఇక్కడ ఆప్షన్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. కానీ చాలామంది ఇక్కడ క్యాప్షన్ ఇవ్వకండి, అంటే టైటిల్ ఇవ్వకుండా షార్ట్స్ అనేది అప్లోడ్ చేసేస్తారు. దానివలన మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. టైటిల్ ఇవ్వకుండా మనం ఎప్పుడు వీడియో అయితే అప్లోడ్ చేయకూడదు. కొంతమంది అప్లోడ్ చేసినప్పుడు అక్కడ మనకి డేటు మంత్ అయితే చూపిస్తుంది, ఏ విధంగా మనం అలా చేయకూడదు. మనం వీడియో ఏంటంటే టైటిల్ కూడా అదే ఇవ్వాలి. టైటిల్ ఇవ్వకుండా అయితే వీడియో అనేది అస్సలు అప్లోడ్ అయితే చేయకూడదు. గైస్, మీరు ఈ విధంగా టైటిల్ అనేది ఇంట్రెస్టింగ్గా వీడియోకి అట్రాక్టివ్గా పెడితే మన యూట్యూబ్ అనేది ఆడియన్స్కి అనేది మన వీడియోస్ని రిలేటెడ్ చేస్తుంది, అంటే సజెషన్ అయితే చేస్తుంది మన వీడియోస్ ఆడియన్స్కి అనేది. ఈ విధంగా మీరు టైటిల్ అనేది ఎస్యూ అయ్యేలాగా, అంటే మీరు పెట్టే వీడియోకి టైటిల్కి మ్యాచ్ అవ్వాలి, మ్యాచ్ అవ్వకుండా పెట్టకూడదు. వీడియోకి అలాగే థంబ్నెయిల్కి దాంట్లో చెప్పే ఇన్ఫర్మేషన్కి టైటిల్ అనేది మ్యాచ్ అవ్వాలి. ఓకే, ఈ ఎస్యూలో మనకి చాలా ఇంపార్టెంట్. గైస్, మనకి ఇక్కడ టైటిల్తో పాటు కింద మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేది ఇస్తూ ఉంటుంది. ఇక్కడ ఈ హ్యాష్ ట్యాగ్స్ వైరల్, అలాగే యూట్యూబ్ మనకి ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే మీరు ఇచ్చే టైటిల్ బట్టి ఇక్కడ మనకి హ్యాష్ ట్యాగ్స్ అనేది మారుతుంటుంది. నేను ఇచ్చింది ఏంటి, యూట్యూబ్ రిలేటెడ్, అందుకే మనకి ఇక్కడ యూట్యూబ్ రిలేటెడ్, వైరల్, యూట్యూబ్ గ్రోత్ టెక్, ఈ విధంగా మీరు కంటెంట్ రిలేటెడ్ ట్యాగ్ ఏ కంటెంట్కి సంబంధించిన టైటిల్ ఇస్తే ఆ కంటెంట్కి సంబంధించిన హ్యాష్ ట్యాగ్స్ అనేది మనకి ఇక్కడ సజెషన్ అయితే చేస్తుంది.
ఫ్రెండ్స్. గాయస్ ఇక్కడ మీరు విజిబిలిటీ అనేది పబ్లిక్ కాకుండా మీరు అన్లిస్టెడ్లో అయితే పెట్టుకోండి. అన్లిస్టెడ్లోనే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. మీరు ఇక్కడ లొకేషన్ ఉంది కదా, అంటే మీ లొకేషన్ అనేది పెట్టుకోవచ్చు. చాలామంది పెట్టరు, మీరు పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ మనకి సెలెక్ట్ ఆడియన్స్ ఉన్నది కదా. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే చాలామంది మీరు కిడ్స్ చూసే పెట్టే వాళ్ళు ఉంటారు, అంటే స్టోరీ ఛానల్స్ ఉంటారు, వాళ్ళు కిడ్స్ చూసి వీడియోస్ పెడతారు. మీరు ఇక్కడ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అయితే కిడ్స్కి సజెషన్ చేయదు. అంటే చాలామంది కిడ్స్ వీడియోస్ చూస్తారు అనుకోండి, ఆ ఆడియన్స్ ఆ ఫోన్కి అంటే దాంట్లో అకౌంట్ ఉంటుంది కదా, వాళ్ళకి మనకి సజెషన్ చేస్తుంది మీ వీడియోస్. ఇక్కడ ఈ 2 ఆప్షన్లోనే మీ వీడియోస్కి వ్యూస్ రావడానికి రాకపోవడానికి మెయిన్ కారణం ఇదే ఫ్రెండ్స్. ఇక్కడ మీ వీడియో కిడ్స్ గురించి అయితే ఇట్స్ మేడ్ ఫర్ కిడ్స్ గురించి కాకపోతే నాట్ ఇట్ మేడ్ ఫర్ కిడ్స్ అని సెలెక్ట్ అయితే చేసుకోండి. ట్యాగ్ వచ్చేసి ఇక్కడ మీరు రిలేటెడ్ వీడియో అయితే యాడ్ చేసుకోవచ్చు. మీ ఛానల్లో వీడియోస్ ఉంటాయి కదా, ఆ వీడియోస్ అనేది మీరు రిలేటెడ్ కింద యాడ్ చేసుకోవచ్చు. షార్ట్స్ రీమిక్సింగ్ అంటే మీ వీడియోలో మీ షార్ట్ అనేది రీమిక్స్ చేసుకోవచ్చు. అదే మీ షార్ట్లో ఉండే క్లిప్ ఆడియోతో సహా, లేకపోతే ఓన్లీ ఆడియో అయితే ఆడియో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ పెయిడ్ ప్రమోషనల్ ల్యాబులు ఉంటుంది. పెయిడ్ ప్రమోషనల్ ల్యాబులు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. మీరు ఏదైనా ప్రమోషనల్ వీడియో చేస్తే ఎస్ అనేటని, కాకపోతే నో అనేది పెట్టండి. అలర్టెడ్ కంటెంట్ అంటే మీరు లేనిది ఉన్నట్టుగా చూపిస్తున్నారా, అక్కడ చెప్పినట్టు చూపిస్తున్నారా, అలాంటి వీడియోస్ అయితే ఇక్కడ మీరు ఎస్ అయితే క్లిక్ చేయండి. నో మొత్తం అంతా ఒరిజినల్, అక్కడ జరిగిందంతా రియలిస్టిక్ అయితే మీరు ఇక్కడ నో అయితే పెట్టండి. ఓకే, తర్వాత మీరు కామెంట్స్ ఆన్ చేసుకుని మీరు షార్ట్ అనేది మీరు ఇక్కడ అప్లోడ్ షార్ట్ అయితే క్లిక్ అయితే చేసేయండి. ఇక్కడ మీ షార్ట్ అనేది అప్లోడ్ అయిపోయింది. మనకి ఎస్ఈఓ అనేది ఇంకా మిగిలింది ఫ్రెండ్స్. మీరు ఎస్ఈఓ అయితే చేయాలి. మీరు వైట్ స్టూడియో అయితే ఓపెన్ అయితే చేసుకోండి. ఓపెన్ అయితే చేసి ఇక్కడ మీరు కంటెంట్ అయితే క్లిక్ చేస్తే మీరు ఇందాక అప్లోడ్ చేసిన షార్ట్ అయితే కనబడుతుంది. ఇదిగోండి నేను ఇందాక అప్లోడ్ చేసిన షార్ట్ మీరు ఇక్కడ పైన పెన్సిల్ సింబల్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇంకా ఎస్ఈఓ అనేది మనం ఇంకా చేయాల్సి వచ్చింది. ఇక్కడ మనం టైటిల్ అనేది మీరైతే కాపీ అయితే ఫుల్ అయితే కాపీ చేసేసుకోండి. కాపీ చేసి డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ అయితే చేసేయండి. ఈ విధంగా మీరు టైటిల్లో ఇస్తారు కదా, అది డిస్క్రిప్షన్లో పేస్ట్ చేయాలి. ఇక్కడ కొంచెం వీడియో గురించి మ్యాటర్ అయితే ఇవ్వచ్చు, లేకపోతే ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా హ్యాష్ ట్యాగ్స్ కూడా మీరు ఇస్తే మీ వీడియోస్కి వ్యూస్ రావడానికి హెల్ప్ అయితే అవుతుంది. అలాగే ఇక్కడ మనకు మోర్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ట్యాగ్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి ఫ్రెండ్స్. చాలామంది వీడియో అప్లోడ్ చేసినప్పుడు ట్యాగ్స్ కనపట్టలేదు అంటారు. ఇక్కడ ఈ విధంగా ఇక్కడ నేను ట్యాగ్స్ ఇస్తున్నాను కదా, మీకు ట్యాగ్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలంటే బ్యాక్ అయితే వచ్చింది చెప్తాను. యూట్యూబ్ అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి పైన సెర్చ్ బార్ మీకు ఏదొక మీ కంటెంట్ సంబంధించి ఇక్కడ హౌ టు లెర్న్ మోషన్ ఎడిటింగ్ ఉంది, దీన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా రిలేటెడ్ వస్తాయి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీరు లాంగ్ ప్రెస్ చేస్తే ఇక్కడ మనకు కాపీ వస్తుంది. కాపీ చేసుకుని ఇక్కడ మీరు పేస్ట్ అయితే చేసేయండి. ఈ విధంగా మొత్తం మీకు ఇక్కడ 500 క్యారెక్టర్స్ అయితే పడుతుంది. 500 క్యారెక్టర్స్ అయితే మొత్తం అయితే ఇక్కడ అయితే చేసి ఇక్కడ మీరు ఎలా ఎంబ్రాయిడింగ్ ఆన్ చేసుకోవాలి, ఇది ముఖ్యం. తర్వాత ఇక్కడ కేటగిరీ, చాలామంది కేటగిరీ రాంగ్ అయితే పెడతారు. కేటగిరీ అనేది చాలా ఇంపార్టెంట్. మీ ఏ వీడియో పెడుతున్నారో ఆ కంటెంట్ సంబంధించి ఇక్కడ కేటగిరీ అయితే పెట్టాలి. నేను పెట్టింది యూట్యూబ్ గురించి కాబట్టి అది సైన్స్లోకి వెళ్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో అనేది పెట్టాను. కేటగిరీ కూడా చాలా ఇంపార్టెంట్. కేటగిరీ పెట్టకపోవడం వల్ల చాలామందికి 1000 ఓకే అలా 3000 5000 వ్యూస్ అయితే వస్తాయి. ఈ కేటగిరీని కరెక్ట్గా సెలెక్ట్ చేస్తే మనకి వ్యూస్ అనేది బాగానే అయితే వస్తాయి ఫ్రెండ్స్.